తాజా అంశాన్ని చూస్తున్నాం. ఓ మాజీ ఐపీఎస్ భార్య ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో 2,58,00,000 రూపాయలు మోసపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఈ సైబర్ మోసం గురించిన పూర్తి సమాచారం ఏంటి? వాట్సాప్ వచ్చిన సందేశంని నమ్మి అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్య సుమారు 2.58 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మోసపోయింది. ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. అసలు డబ్బు ఇవ్వకుండా అధిక లాభాలు వస్తాయని చెప్పి ఇంకా డబ్బు ఇవ్వకుండా దాదాపు 2.58 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ లో పెట్టి మోసపోయారు. సో ఇదే విషయాన్ని గతంలో ఐపీఎస్ అధికారి కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగం మారారు. అయితే ఈమె వచ్చినటువంటి వాట్సాప్ సందేశంలో తమకి ఇన్వెస్ట్మెంట్ తోటి చిట్కాలు ఇస్తామని చెప్పేసి వాట్సాప్ సందేశం రావడం, ఆమెకి అవగాహన లేక ఆమె భర్తని అందులో యాడ్ చేసి ఈ సెబీకి సంబంధించినటువంటి ఆధారిత సర్టిఫైడ్ కంపెనీ మాది, సో మా దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు చాలా లాభాలు పొందారని చెప్పారు. సో ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సైబర్ నేరగాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా మాకు లాభాలు వచ్చాయండి, మాకు లాభాలు వచ్చాయి అందులో వదలగొట్టడం, తర్వాత అదే విషయాలను వాళ్ళు నమ్మడం, కొన్ని స్క్రీన్ షాట్లు కూడా యాప్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు పెట్టడం తోటి చాలా లాభాలు వచ్చాయని వీళ్ళు నమ్మి పెట్టుబడులు పెట్టారు. మొన్న డిసెంబర్ 24వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మొత్తం 19 ట్రాన్సాక్షన్లో 2.58 కోట్ల రూపాయల నగదును వాళ్ళు వివిధ రూపాయల ట్రాన్సాక్షన్స్ లో ఐఎంపీఎస్ ద్వారా వివిధ రకాల ట్రాన్సాక్షన్ లో వాళ్ళు సైబర్ నేరగాళ్ళకి బదిలీ చేశారు. అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత 2.58 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మరొక కొంత డబ్బు పెట్టాలని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఆపేశారు. అయితే అనంతరం వచ్చిన లాభాలు 2 కోట్లు వాళ్ళకి ఎక్సెస్ గా లాభాలు చూపించారు. వాటినన్నిటి కూడా మేము విత్డ్రా చేసుకోవడానికి అడిగారు. అడిగితే ఇన్వెస్ట్మెంట్ మీరు పెడుతూనే ఉండాలి, పెట్టకపోతే కనుక ఉన్న డబ్బు కూడా పోతుందని చెప్పేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. సో అనంతరం ఇలా వరుసగా ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే ఈ విధంగా బెదిరింపులు దిగడంతో వీళ్ళు అప్రమత్తమై ఇది సైబర్ మోసం అని అప్పుడు గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తారు. కొన్ని టీమ్స్ కూడా వాళ్ళ కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో కీలకమైనటువంటి అధికారి భార్య కొంత అవగాహన లోపం, తర్వాత అధిక లాభాలు వస్తున్నాయన్నటువంటి దురాశతోటి ఇందులో పెట్టుబడులు పెట్టి 2.58 కోట్ల రూపాయల భారీగా మోసం పోవడం చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ కేసులో కొన్ని లీడ్స్ దొరికినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా 2 రాష్ట్రాల్లో ఈ సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో డిసెంబర్ 6వ తేదీన వాళ్ళు ఫిర్యాదు చేశారు. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.